30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్కారం. స్త్రీలు కర్మకాండలు కన్యాదానం చేయవచ్చా అనేది ఒక సందేహమే అందరికీ కూడా. అంటే సందేహం ఎందుకు వస్తుందంటే ఎవరు చేయలేదు కనుక ఇంతవరకు. ఎందుకు చేయలేదు అంటే చాలా మటుకు ఈ కన్యాదానం అనేది వైదిక సాంప్రదాయ వివాహం, అలాగే కర్మకాండలు కూడా వైదిక సాంప్రదాయంలో ఉన్నవి. ఈ కర్మకాండలు కన్యాదానం స్త్రీలు చేయొచ్చా చేయకూడదా అంటే ఎవ్వరూ కూడా మన యొక్క సాహిత్యంలో కానీ పురాణ శాస్త్రాల్లో కానీ ముఖ్యంగా పురాణాల్లో కర్మకాండాల గురించి ఎక్కువగా ఉంటాయి. పురాణాలు ఎన్ని తిరిగేసినా ఒక పురుషుడు వెళ్ళి తల్లి కానీ తండ్రి కానీ సోదరుడు కానీ మరణిస్తే కర్మకాండాలు చేసినట్టుగా ఉంది తప్ప స్త్రీలు వెళ్ళినట్టుగా లేదు. అలా అని చెప్పి స్త్రీలు చేయకూడదా, మేము పురుషులతో సమానమే కదా అంటే పురుషులతో స్త్రీలు సమానం అనుకోవటం అవివేకం, అజ్ఞానం. ఒక రకంగా వాళ్ళని వాళ్ళు కించపరచుకోవడం. పురుషుల కన్నా స్త్రీలు ఉన్నతులు, శక్తిమంతులు. అందుకని ఎప్పుడు కూడా మనం మగవాళ్ళతో పోల్చుకొని మనం తక్కువ కాదు ఎక్కువ అని చెప్పుకోవడం అంటే ఒక ఉన్న విషయాన్ని మర్చిపోయి కొత్త విషయాన్ని బలహీనంగా తీసుకొని మనం కించపరచుకోవటమే స్త్రీ పురుషుల యొక్క భేదాలు, ఎవరు గొప్ప అనే విషయాల్లో చర్చలు. ఇది పక్కన పెడితే స్త్రీలు కన్యాదానం ఎందుకు చేయరు అంటే ఇంతవరకు పురాణాల్లో ఎవరు చేయలేదు కనుక వీళ్ళు చేయకూడదు అంటే భర్త ఉండగా దంపతులిద్దరికీ కలిగిన ఆ స్త్రీని, ఆ కన్యని వీళ్ళు దానం చేయటం వలన ఒక లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి భావనలో వైదిక సంప్రదాయ వివాహం అనేది నిర్మించబడింది. అంటే అందరు పెళ్ళికూతులు లక్ష్మీదేవులా, అందరు అల్లుళ్ళు విష్ణుమూర్తులా అంటే అలా భావించమన్నారు. ఎందుకంటే మన ఇంట్లో అమ్మాయి పుట్టింది అంటే అది లక్ష్మీదేవి పుట్టినట్టే అంటారు. ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టినప్పుడు ఆ ఆడపిల్లని మనం ఇంకొక పురుషుడికి వివాహ విషయంలో ఇస్తున్నప్పుడు ఆ లక్ష్మీదేవిని ఇస్తున్నట్టే లెక్క. ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా చెప్పారు, దానం ఏంటి అసలుకి, ఏమన్నా మనం వస్తువులమా అలా దానంగా ఇవ్వటానికి అంటే దానము అంటే నిజంగా అర్థం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోరు. బహుమతి. పురుషు యొక్క జీవితానికి స్త్రీ ఒక బహుమతి, ఒక అద్భుతమైన వరం. దాన్ని ఇవ్వటానికి దానం అనే పదం వాడటం వలన ఒకే అర్థం తీసుకోకూడదు. దానానికి అనేక అర్థాలు ఉన్నాయి. దానమే ధర్మం. ఒక స్త్రీని పురుషుడి జీవితానికి బహుమతిగా, జీవితం ముందుకు సాఫీగా వెళ్ళి ఆనందకరమైన జీవితానికి అవకాశం ఇచ్చే వరంగా స్త్రీని ఒక ధర్మంగా, ఒక దానంగా పురుషుడికి వివాహంలో అప్పచెప్తున్నారు. అది కన్యాదానం. దాన్ని స్త్రీ ఒక్కతే చేయాలంటే భర్త ఏ కారణంగా అన్నా పక్కన లేకపోతే ఈవిడ చెయ్యొచ్చా అంటే చెయ్యటంలో స్త్రీ పురుషుల సమానమైనటువంటి హక్కులు కానీ బాధ్యతలు కానీ సమానమైనటువంటి స్థాయి కానీ ఆలోచిస్తే శుభ్రంగా స్త్రీలు కన్యాదానం చేయవచ్చు. కానీ స్త్రీ పురుషులిద్దరూ కలిసి చేసినప్పుడు సంపూర్ణ ఫలం వస్తుందన్నారు కనుక కన్యాదానం విషయంలో ఆ వంశం వాళ్ళని ఎవరో బావగారినో లేకపోతే ఇంకొక మరిదినో ఎవరినో ఒకళ్ళని పీటల మీద కూర్చోబెట్టి కన్యాదానం చేయించడం మనం ఆచారంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. స్త్రీలకి వాళ్ళ గోత్రము, వాళ్ళ ఇంటి పేరు వివాహానంతరం మారిపోతుంది. మారిపోయినప్పుడు ఈవిడ కన్యగా ఉన్నప్పుడు ఒక గోత్రంలో ఒక ఇంటి పేరుతో ఉంటుంది. మళ్ళీ వివాహం అయిపోయిన తర్వాత భర్త గోత్రము, భర్త ఇంటి పేరే తనదవుతుంది. అలాంటప్పుడు ఈవిడ భర్త స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే పక్కన లేడో ఈవిడకి ఆ గోత్రానికి సంబంధించినటువంటి విలువ ఉండాలి అంటే మనకెప్పుడూ చెప్తారు, ఒక గోత్రం చెప్తాడు. గోత్రోద్భవస్య ఒక భాస్కర్ రావో, ఒక వీరేశ్వరరావో ఎవరో ఉంటారు. ఉంటే భాస్కర్రావు నామధేస్య ధర్మపత్ని అని చెప్పేసి వాళ్ళ పేరు చెప్తారు. అంతేగాని డైరెక్ట్గా ఒక స్త్రీ పేరుని చెప్పి సంకల్పంలో ఎప్పుడు చెప్పరు. ఎవరి ధర్మపత్ని అంటే ఎవరి గోత్రంలోకి ఈవిడ వెళ్ళి వివాహం చేసుకుందో వాళ్ళ ధర్మపత్నిగానే చెప్తారు. మనం ఎక్కడన్నా గుళ్ళల్లో పూజ చేయించినా, విడిగా ఎప్పుడన్నా ఇళ్లల్లో పూజ చేసుకున్నా వాళ్ళు ఒక వ్యక్తి ధర్మపత్నిగానే మనకి చెప్తారు. అంతేకాని ఎక్కడా కూడా స్త్రీల యొక్క కులగోత్రాలతోనూ వాళ్ళ యొక్క పేరుతోనూ డైరెక్ట్గా చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి ముందు ఒకటి ఉంది, తర్వాత మారిపోయింది.
మారిపోయిన తర్వాత ఉన్నటువంటి గోత్రాన్ని కానీ, ఒక స్థాయిని కానీ, ఒక పదవి ఉందిగా ధర్మపత్నిగా, అది కానీ పక్కన పురుషుడు లేనప్పుడు ఈవిడికి ఎలా వస్తుంది? ఆయనతో కలిసి ఉన్నప్పుడే ఆయన గోత్రము, ఆయన ధర్మపత్నిగా ఈవిడికి ఒక స్థానం. ఆయన పక్కన లేనప్పుడు ఏ కారణంగా లేకపోవచ్చు. అందుకని గోత్రనామాలతో సంకల్పం చెప్పి కన్యాదానం చేసేటువంటి ఏ వ్యవస్థ అయితే మనకుందో అది భర్త పక్కన లేనప్పుడు చేయటం కుదరదు కనుక చేయకూడదు. అంతకని స్త్రీలు చేయకూడదా, పురుషులే చేయాలనేటువంటి ఆధిక్యతల విషయం అసలు మాట్లాడుకోకూడదు ఎప్పుడు. పురుషులు చేయలేనివి కూడా స్త్రీలు చాలా చాలా చేయొచ్చు. వాళ్ళే చేయలేరు, కొన్ని స్త్రీలు అన్నీ చేయగలరు. అందుకని ఒక కన్యాదానం విషయంలో హిందూ సంప్రదాయాన్ని అనుసరించినటువంటి వివాహ పద్ధతిని, సంకల్పాన్ని గుర్తుపెట్టుకొని మనం చెయ్యొచ్చో లేదో ఆలోచించుకోవాలి. కానీ చెయ్యకూడదు అనేటువంటి నియమం అయితే ఎక్కడా స్త్రీలకు ఏది ఉండదు, అందరూ అన్నీ చెయ్యొచ్చు. రెండోది కర్మకాండలు. ఈ కర్మకాండలు కూడా మరి కొడుకులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఉన్నా కూడా ఆ సమయానికి కర్మకాండల సమయానికి అందుకోలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ మరణించినప్పుడు కొడుకు దూరదేశాల్లో ఎక్కడో ఉంటే అక్కడ దాకా వచ్చే వరకు శవాన్ని అట్టే పెట్టడం చాలామందికి ఇష్టం ఉండదు. పాతి శవాన్ని అట్టే పెట్టకూడదు, సూర్యాస్తమయం ముందర దహనం చెయ్యాలి అని పౌరోహితులు చెప్తారు, పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఇలా చెప్పినప్పుడు ఆ కొడుకు లేకపోతే కూతురు చెయ్యొచ్చా? ఇదొకటి. అప్పుడు ఎవరు వాళ్ళకి వాళ్ళ వంశంలో కొడుకులో పెత్తండ్రి కూతురో పినతండ్రి కొడుకో, పెత్తండ్రి కొడుకో పినతండ్రి కొడుకో వచ్చి చెయ్యవచ్చు. లేకపోతే కొడుకు వచ్చే వరకు ఆపుతున్నారు ఇప్పుడు. ఇది ఒక అంశం మాత్రమే. అయితే అసలు కొడుకులు లేని వాళ్ళు, ఇతరులు చేయడానికి అంగీకరించని వాళ్ళు, కొన్ని కుటుంబాల్లో నేను అది కూడా చూశాను. కొడుకులు లేక ఆ తల్లి దేహాన్నో తండ్రి దేహాన్నో దహనం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు ముందుకు రారు, మేము చెయ్యము అని చెప్తారు. వాళ్ళకి ఏ కారణమైనా ఉండొచ్చు. అప్పుడు కూతురు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇటీవల కాలంలో మనము ప్రముఖ సినీ నటి జమున గారిని చూసాము. ఆవిడకి కొడుకు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. వాళ్ళకేవో కుటుంబ కారణాలు కొన్ని ఉన్నాయి. చక్కగా ఆవిడతో పాటు ఉంటున్నటువంటి స్రవంతిని వాళ్ళ అమ్మాయి కర్మకాండలు చేసింది. దాన్ని తప్పు పట్టగలమా మనము? లేదు. అలాగే పాత చరిత్ర చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి కూతురు కూడా ఆయనకి కర్మకాండలు చేసింది. అంటే కారణాలు, కుటుంబ నేపథ్యంలో ఉండేటువంటి కారణాలు చాలా ఉంటాయి. అప్పుడు అనివార్య పరిస్థితులలో స్త్రీలు కర్మకాండలు చేయొచ్చు. కాకపోతే ముఖ్యంగా కర్మకాండలు స్త్రీలు ఎందుకు చేయకూడదు అనే విషయానికి ప్రధానంగా మనకి 2 విషయాలు చెప్పారు. శ్మశాన వాటికకి స్త్రీలు వెళ్ళరు, ఎందుకంటే అది అమంగళకరమైన ప్రదేశం. ఎందుకని? శ్మశానంలో జరిగే దహన కార్యక్రమాలన్నిటిలో కూడా కొంత జీవుడు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కనుక అప్పుడు ఆ జీవుడు అసంతృప్తితో వెళ్ళాడా, సంతృప్తిగా వెళ్ళాడా, లేకపోతే ఆత్మహత్య ద్వారా వెళ్ళగొట్టబడ్డాడా దేహంలోంచి, ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ వాతావరణంలో ఎటువంటి వైబ్రేషన్స్ ఉంటాయో ఆ వాతావరణం దాని తాలూకు ఫలితాలనే ఇస్తుంది. ఒక పూజా స్థలం చూడండి, ప్రార్థనా స్థలం చూడండి, అక్కడుండే పాజిటివ్ వైబ్రేషన్స్ శ్మశానంలో ఉండవు కదా. ఉండనప్పుడు అక్కడ స్త్రీలు వెళ్ళి వాళ్ళకి రకరకాల మానసిక రుగ్మతలకు గురి అవుతారు. అక్కడ ఆ దృశ్యాలు వాళ్ళు చూసి, ఎందుకంటే స్త్రీలకి కొంచెం సున్నితమైన హృదయం ఉంటుంది కనుక తట్టుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయి కనుక వాళ్ళని మానసికంగా అక్కడికి రావద్దన్నారు. రెండోది, కర్మకాండాల రీత్యా అక్కడ ఉన్నటువంటి కొన్ని అశుభ చిహ్నాలన్నీ కూడా స్త్రీలకు మంచివి కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్త్రీలని సుమంగళి, సుఖకరి, సువేశాఢ్య, సువాసిన్యర్చన ప్రీత, శోభన, శుద్ధ మానస, ఇంత అద్భుతంగా కీర్తించారు. స్త్రీలు ఎలా ఉండాలి అనేది ప్రతి విషయము లలితా సహస్రంలో ఉంటుంది. ఈ లలితా సహస్రం కూడా సుమంగళిగా ఉండమన్నారు. ఎప్పుడు మంగళ కార్యక్రమాలు చేపట్టమన్నారు, అవని మంగళకరంగా ఉండమన్నారు. సుఖకరి, ఎప్పుడు సుఖాన్ని ఇవ్వమన్నారు ఒకళ్ళకి. ఇప్పుడు మేము ఎందుకు వెళ్ళకూడదు, మేము పురుషులు కర్మకాండాలు చేస్తున్నాం మేము వెళ్తామని శ్మశానానికి వెళ్తే పురుషుడికి కర్మ విధింపబడింది, కర్మకాండలు చేయాల్సిన విధింపబడింది కనుక ఆ కర్మ చేయటానికి అతను విధిపూర్వకంగా వెళ్తున్నాడు. స్త్రీలకు ఆ విధి కార్యక్రమం లేదు. లేకపోగా నువ్వు శ్మశానానికి వెళ్ళటం ద్వారా కొన్ని అమంగళకరమైన దృశ్యాలని, అమంగళకరమైన వాతావరణాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక నువ్వు వెళ్ళకమ్మా అన్నారు. మేము ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇటువంటి కారణాలు మనకు సంప్రదాయాల్లో ఉన్నాయి కనుక వెళ్ళకూడదు, వెళ్ళినా చేయకూడదు.
అందుకని ఈ ఎప్పుడు కూడా స్త్రీలు ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి సుఖకరి అన్న నామం ఉంది కదా, సుఖాన్ని కరి వాళ్ళు తయారు చేస్తారట. సుఖం అంటే ఏంటో ఆ స్త్రీల చేతుల్లోనే ఉంటుందట. వాళ్ళు ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆనందంగా సుఖంగా తయారు చేయటానికి శక్తి సామర్థ్యాలు స్త్రీలకే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో ఉండేటువంటి ఒక సంసారస్తులుగా ఉన్న స్త్రీలు ఒక సుఖకరి, సుఖాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రసాదిస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకి, భర్తకి, ఇల్లు నడపటానికి, ఇంటికి వచ్చే అతిథులకి అందరికీ కూడా ఒక సుఖకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు కలగజేసి వాళ్ళని ఆనందింపజేస్తారు. సువేషాఢ్య సువాసిని, సువేషాఢ్య. మరి శ్మశానాలకు వెళ్ళినప్పుడు సువేషాఢ్యగా ఎలా ఉంటారు? ఎప్పుడూ స్త్రీలు చక్కటి వేషంతో అలంకారాలు చేసుకొని చక్కగా సుమంగళి రూపంలో కనిపించాలని మన వేదాలు చెప్పినాయి. సుమంగళి, సుఖకరి, సువేషాఢ్య, సువాసిని. ఆవిడెప్పుడూ కూడా ఒక సహచరుడితో కలిసి ఉండటమే సువాసిని తత్వం. తన యొక్క భర్తతో కలిసి ఉన్న స్త్రీలను సువాసిని అంటారు. సో ఈ శోభనా శుద్ధ మానస అని కూడా చెప్పారు. ఎప్పుడు శోభాయమానంగా ఉండాలి. ఇది శోభకృతనామ సంవత్సరం. ఏం చెప్పుకున్నాం మనం అందరం కూడా? ఆ శోభకృతనామ సంవత్సరంలో శోభాయమానంగా ఉంటాయి, అన్నీ అందంగా ఉంటాయి, అన్నీ ఆనందంగా ఉంటాయి. అందుకని శోభాయమానంగా, మళ్ళీ శుద్ధమానస. స్త్రీలకి సంసారాన్ని నడిపేటప్పుడు ఎటువంటి స్వార్థము ఉండదు. ఎంతసేపు వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళు ఇవ్వవలసినటువంటి ఆనందం భర్తకి పిల్లలకి ఎంత ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి స్త్రీలు కర్మకాండాలు చేయటానికి శ్మశానాలకు వెళ్ళటం ఎందుకు, మేము ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించడం ఎందుకు? అనివార్య కారణాల్లో తప్పకుండా వెళ్ళొచ్చు, విధి నిర్వహణ నిర్వర్తించవచ్చు, తప్పు లేదు. కాకపోతే అవసరం ఉన్నా లేకపోయినా మేము శ్మశానాలకి వెళ్తాము, మేము కన్యాదానాలు చేస్తాము అంటే సంప్రదాయ జీవనం గడపాలనుకునే వాళ్ళు ఎవరికి కూడా ఇటువంటి ఆలోచనలు మంచివి కాదు. సంప్రదాయ జీవనంలో జీవించటం వలన ఉండేటువంటి అభివృద్ధి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పనులకి సాహసం చేయరు. నమస్కారం.